ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. సౌమ్య ఒక్కసారి జననిలా మాట్లాడవానంటే ఇప్పుడే ఏదో సరదాగా ట్రై చేశాను అంతేరా, అంతే. కవరింగ్ లో ఒకటి కవరింగ్ లో నువ్వు ఎంత కవర్ చేసుకున్నా నేను నమ్మే ప్రసక్తే లేదు. చేసిన తప్పు ఒప్పుకుంటే గొప్పగాని ఇలా కప్పిపుచ్చుకోవాలని చూడడం ఇంకా మంచిది కాదు. జనని ఎన్నిసార్లు నీ గురించి చెప్పినా మా అక్క మంచిది, మా అక్క దేవత, మా అక్క అమ్మ లాంటిది, నేను ఇంతటి వాణ్ణి కావడానికి తనే కారణమని నిన్ను వెనకేసుకొచ్చి తనని అసహ్యించుకున్నాను. నీకిలాంటి దుర్మార్గపు బుద్ధులున్నాయంటే ఇప్పటికి కూడా నేను నమ్మలేకపోతున్నాను. ఇంత నీచమైన మనస్తత్వం ఉన్న నువ్వు నాకు అక్కవా? నిన్ను ఇన్నేళ్లు అక్కగా యాక్సెప్ట్ చేసినందుకు, అక్కగా ప్రేమించినందుకు, నిన్ను గౌరవించినందుకు నా మీద నాకే అసహ్యం వేస్తుంది. అయినా నీ స్వార్థానికి కాపురాలు కూల్చాలా? నువ్వు ఎప్పుడు ఏ అవసరం ఉందన్నా 1,00,000 అడిగితే 2, 2 అడిగితే 4 చెప్పనిచ్చి నీకు సాయం చేస్తూనే ఉన్నాను కదా. అయినా ఎందుకు మా మధ్య ఇంత అగాధం సృష్టించావు? నీ మూలంగానే కదా ఇటు భార్యకి పిల్లలకి దూరమై నేను, అటు భర్తకి పిల్లలకి దూరమైతాను. అంటే ఈ 20 ఏళ్ళు మేం పడ్డ కష్టానికి, అనుభవించిన బాధలకి నువ్వే కారణం అన్నమాట. సెల్ఫిష్నెస్ కి కూడా ఒక లిమిట్ ఉంటుంది. కానీ నీ అంత క్రుక్కడ్గా, క్రిమినల్ గా ఆలోచించే వాళ్ళని నేను అస్సలు చూడలేదక్కా. అసలు నా అక్క రూపంలో నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తుంది. అందుకే వద్దు అని చెప్పాను. ఈ ప్రయోగం అవసరమా అని వార్న్ చేశాను, అయినా వినలేదు. కర్మ పరిపక్వానికి వచ్చినప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. గుణ, కాస్త నేను చెప్పేది వినరా? నిన్ను అక్క అని పిలవడానికి కూడా నాకు నోరు రావడం లేదు. ఇంతకాలం నువ్వు చెప్పింది ప్రతిదీ విన్నాను, నమ్మాను. నువ్వు గొప్పగా సలహాలిస్తున్నావు అని అనుకున్నాను. అవి విని నేను చెడిపోయాను. ఇంకొక్క మాట మాట్లాడాలని ట్రై చేస్తే నా కోపాన్ని నేను కంట్రోల్ చేసుకోలేకపోతే నువ్వు చాలా బాధపడాల్సి వస్తుంది. నువ్వు అక్క అన్న విచక్షణ కూడా మర్చిపోతాను. టేక్ కేర్. నువ్వు ఆడదానివి కాబట్టి సరిపోయింది. నీ ప్లేస్లో ఇంకొకడెవడైనా ఉండుంటే ఏం శక్తి? నీ శక్తి ఉడిగిపోయిందా? చాలా అతి తెలివి ప్రదర్శించావు కదా. బొక్కబోర్లా పడ్డావా? మా బతుకులు వీధిన పడేశావు. ఇప్పుడు నువ్వు డైరెక్ట్ గా డ్రైనేజ్ లో పడ్డావు. అటు అందులో ఈదలేక బయటికి రాలేక నరకం అనుభవిస్తావు. చూడు శక్తి, ఎప్పుడు నేనే తెలివిగలదాన్ని, నేనే చాలా టిపికల్ గా ఆలోచిస్తాను, క్రిమినల్ ప్లాన్స్ వేస్తానని బాగా విర్రవీగావు కదా. అందుకే నీకే కాదు మాకు తెలివుంది. నీకన్నా చాలా టెక్నికల్ గా ఆలోచించగలం.
నిన్ను బోల్తా పడేయగలవని మేము కూడబలుక్కునే ఒక చిన్న ట్రిక్ ప్లే చేసి నిన్ను ట్రాప్లోకి లాగాం. అసలు ట్రిప్పు లేదు, వెకేషను లేదు. మాకసలు అలాంటి ఆలోచనే లేదు. జస్ట్ నిన్ను బోన్లో పెట్టడానికే ఇలా ట్రిప్ అని ఎరవేశాం. నిన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికే ఇలా ప్లాన్ చేశాం. ఇంక నీ చేష్టలు ఉడిగిపోయినట్టేనే. ఓ చెడుగుడాడదామని చూసావు కదా, ఇప్పుడు నీ చెప్పుతో నువ్వే కొట్టుకున్నట్టయిపోయింది. ఏదేమైనా దుష్టశక్తులు, దుర్మార్గపు ప్రయత్నాలు, నక్కజిత్తులు, నాటకాల ఎత్తులు ఎల్లకాలం పనిచేయవే. చూడు, నీ పతనానికి నువ్వే శంకుస్థాపన చేసుకున్నావు. నిలువెత్తు గొయ్యి కాదు, అంతకంటే లోతైన గొయ్యిలోనే నిన్ను పూడ్చి పెడతామే. జాగ్రత్త. చూడు, ఇది ఫస్ట్ అటెంప్ట్. నీ పతనానికి ఇది ఆరంభం మాత్రమే. ఇంకా చాలా చాలా పతనం కావాల్సింది. పాతాళానికి దిగజారేలా చేస్తాం. ఇంక నువ్వు ఇలాగే స్టాచ్యూలో నిలబడి చూడ్డమే. నో అదర్ యాక్షన్ ప్లాన్స్. మూమెంట్స్ కానీ ఆలోచనలు కానీ అన్నీ స్తంభించిపోవాల్సిందే. గేమ్ స్టార్ట్ చేయబోయేది నేను. ఆ గేమ్లో చిక్కి విలవిల్లాడబోయేది నువ్వు. తప్పుకో. శక్తి, ఏయ్! అసలే పిచ్చి కోపంలో ఉన్నాను. ఇప్పుడు గాని పిచ్చి కూత కూసి ఏదైనా సెటర్ వేసావంటే పీక పిసికి చంపేస్తాను. ఓకే ఓకే. మనకి రిజిస్టర్ ఆఫీస్లో ఏం పన్నానా? అది రఘు ఏదో ప్రాపర్టీ కొంటున్నాడమ్మా. అది రిజిస్టర్ చేయించుకోవడానికి విట్నెస్ సంతకం కావాలన్నాడు. రమ్మని పిలిచాడు. త్వరగానే సంతకం పెట్టేసి మనం వెళ్ళిపోదాం. రండి, పదండి. సరేరా, రండి. రాధరణి, భయపడుతున్నావు ధరణి? నేనున్నాను కదా, ఏం పర్వాలేదు. రా. ఎవరు మీరు? ఏం కావాలి? మేము ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. మేము మేజర్స్. మా ప్రేమని ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయడం లేదు. అందుకే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలని డిసైడ్ చేసుకున్నాం. ఈ ఫామ్ ఫిలప్ చేయండి, అక్కడ కూర్చోండి. రాధారణి,
డేస్లో ఫీజు కట్టాలా? 2 రోజుల్లో డబ్బులు ఎలా అరేంజ్ చేయాలో అర్థం కావడం లేదే. ఒకదాని తర్వాత ఒకటి అన్ని టెన్షన్సే. రిలాక్స్ అవుదాం అనుకునే లోపే మళ్ళీ ఇప్పుడు ఫీజు టెన్షన్. సార్ రండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. సార్ ఏమ్మా, నీకితన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా? చెప్పమ్మా, మాటలతో చెప్పు, ఇష్టమేనా? అవును, ఇష్టమేనండి. మేము ఒకరికొకరం ప్రేమించుకుంటున్నాం. చూడమ్మా, మీరిద్దరూ ప్రేమించుకున్నారు, కానీ మీ ప్రేమని ఇంట్లో వాళ్ళు కాదంటున్నారు. వాళ్లకు తెలియకుండా మీరెలా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. బాగుంది, కానీ మిమ్మల్ని ఎన్నేళ్లు పెంచినా మీ వాళ్ళ గురించి ఒక్కసారి ఆలోచించారా? వాళ్ళు ఎంత బాధపడతారో తెలుసా? మీరసలు వాళ్ళ గురించి ఆలోచించారా? మీరు ఈ ఇంట్లోనే నా పక్కనే ఉన్నా మిమ్మల్ని ఎందుకు పదే పదే చూడాలనిపిస్తుంది. ఏ విషయమైనా సరే ఈ అమ్మ దగ్గర దాయాలా? భయమేం లేదు. ఏ బాధ అయినా సరే నువ్వు నాతో పంచుకోవచ్చు. ఏంటయ్యా, ఏంటిది? ఆ అమ్మాయి కన్నీళ్ళు పెట్టుకుంటుంది, నువ్వేమైనా బలవంతం చేస్తున్నావా? బ్లాక్మెయిల్ చేసి పెళ్లి కొప్పిస్తున్నావా? తానెందుకో ఈ పెళ్లి ఇష్టం లేనట్టుగా బాధపడుతున్నట్టుగా అనిపిస్తుంది. అయ్యో, అలాంటిదేం లేదు సార్. తనకి ఇష్టమే, ఇద్దరికి ఇష్టమయ్యే ఇక్కడి దాకా వచ్చాం. ధరణి, నేను నిన్నేమైనా బలవంతం చేస్తున్నానా? మనిద్దరం ఇష్టపడే కదా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాం. సార్కి చెప్పు. అవును సార్, తను నన్నేం బలవంతం చేయలేదు. మేమిద్దరం ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాము. మేము అన్నీ ఆలోచించే నిర్ణయానికి వచ్చాను సార్. మీరు మా గురించి డౌట్ పడాల్సిన అవసరం లేదు. సరే, మీ ఇష్టం. అయినా మీ విషయాలు నాకెందుకులే. ఇక్కడ సంతకాలు పెట్టండి. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాయి. 2 రోజుల తర్వాత డేట్ ఫిక్స్ చేశాను. అప్పుడు 2 సాక్షి సంతకాలను కూడా తీసుకురావాలి. అలాగే సార్, ఉంటాను సార్. ధరణి, పద.
ఇతనితో ఇక్కడికి వచ్చావేంటి? ఇక్కడేం పని నీకు? ఆ, మధు ఏయ్, అది ఆగు, నేను నీతో మాట్లాడడం లేదు. ధరణి, అడుగుతున్నాను కదా, చెప్పు. చెప్పు ధరణి, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏం పని మీద వచ్చారు? ఏం లేదు మధు, ధీరజ్ ఏదో ప్రాపర్టీ కొంటున్నాడు. దానికోసం ఇద్దరం రిజిస్ట్రేషన్ ఆఫీస్కి రావాల్సి వచ్చింది. నాన్నా, నా మీద కోపం ఇంకా తగ్గలేదా? సారీ నాన్న, నన్ను క్షమించండి నాన్న. చూడమ్మ మధు, నన్ను నాన్న అని పిలవద్దని చెప్పు. అలా పిలిచే అర్హత లేదని చెప్పు. ఎప్పుడైతే తను నన్ను వదులుకుని వెళ్ళిపోయిందో అప్పుడే బంధం, బంధుత్వం, ప్రేమ, ఆప్యాయత అన్నీ దానికి నాకు మధ్య అన్నీ తెగిపోయాయి. ఇప్పట్నుంచి తనెవరో నేనెవరో, తనకి నాకు ఎలాంటి సంబంధం లేదని ఖరాఖండిగా మొహం మీదే చెప్పేశాయి. ఒకప్పుడు ఆ పిలుపు కోసం తప్పించిపోయాను. ఇప్పుడు తను అలా పిలుస్తుంటే నాకు అసహ్యం వేస్తుంది. ప్రాణం అనుకున్నానమ్మా, కానీ వెన్నుపోటు పొడిచిందే. తను కాదనుకుని వద్దనుకుని వెళ్ళిపోయాక ఇంకా నేను నానేంటి, ఆ పిలుపేంటి? నువ్వేనమ్మా నా కూతురువి. ఆ విషయం తనకి స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పు. మళ్ళీ నన్ను నాన్న అంటే నేను చచ్చినంత ఒట్టే. ఇక నుంచి ఈ జన్మకి నువ్వేనమ్మా నా కూతురువి. నువ్వే. చూడు, వాళ్ళు ఎందుకు వచ్చారో, ఏ పని మీద వచ్చారో మనకు అనవసరం. అడిగి నువ్వు తప్పు చేశావు. ఎవ్వరి జీవితం వాళ్ళదనుకుని వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళతో మనకేం పనమ్మా? అయినా తను వెళ్ళిపోయి నాకు మేలే చేసింది. నా కూతురువి, నువ్వు నాకు దగ్గరయ్యావు. పదమ్మా వెళ్దాం. అమ్మయ్యా, ఎక్కడ ప్రతాప్ గారు రియాక్ట్ అవుతారనని భయపడ్డాను. ధరణి, మీ నాన్న ఏదో ఆవేశంలో అన్నాడు. ఆ మాటలు పట్టించుకుని బాధపడుకో. పద, ఇంకా ఇక్కడే ఉంటే ఎవరైనా చూస్తే ప్రమాదం. పద వెళ్దాం. ఎక్కు. ధరణి, ఏమైంది? 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 ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదమ్మా, ఏం లేదమ్మా, ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు. అసలు ధరణి ఏ విషయం దాస్తుంది? అంత దాచాల్సిన అవసరం ఏంటి? బయట పెట్టకూడని ఆ విషయం తనలోనే దాచుకుని ఎందుకు అంతలా మదన పడుతుంది? అసలేమై ఉంటుంది? ధీరజ్ శక్తిలకి భయపడి వాళ్ళు చెప్పినట్టు నడుచుకుంటుందా? వాళ్ళు తానా అంటే తందానా అంటూ తలాడిస్తుందా? లేకపోతే పెళ్లిదాకా ఎందుకెళ్తుంది?
సంథింగ్ ఈజ్ ఫిషీ. ధరణిని భయపెట్టుంటారు, బ్లాక్మెయిల్ చేసుంటారు. లేకపోతే ధరణి అంత తేలిగ్గా వాళ్ళ గ్రిప్లోకి వెళ్ళదు. ఇంతకీ ధరణిని ధీరజ్ ఎక్కడికి తీసుకెళ్ళుంటాడు? చెప్పు మధు. నీకు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, అందుకే ఫోన్ చేశాను. ఏంటంత ఇంపార్టెంట్ విషయం? ధరణి ధీరజ్ని రిజిస్టర్ ఆఫీస్లో చూసానమ్మా. వాళ్ళిద్దరూ కలిసి వచ్చారు ఇక్కడికి. ఏంటి, రిజిస్టర్ ఆఫీస్కి ఇద్దరు కలిసి వచ్చారా? వాళ్ళు అసలు అక్కడికి ఎందుకు వచ్చారు? అదే నాకు కూడా అర్థం కావడం లేదు. వాళ్ళని చూడగానే షాక్ అయ్యాను. ఎందుకైనా మంచిదని ఓ మాట ధరణి అడిగితే ఏదో ప్రాపర్టీ పర్చేజ్ అని చెప్పింది. ధరణి ధీరజులు కలిసి ప్రాపర్టీ పర్చేజ్ ఏంటి? నాకు డౌట్ వచ్చింది. ధరణి అబద్ధం చెప్తుందని స్పష్టమైంది. ఏదో జరుగుతుందమ్మా. వాళ్ళిద్దరూ పెళ్లిదాకా వెళ్తున్నారేమో అని నాకు అనిపిస్తోంది. సీక్రెట్ గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటున్నారేమో. అందుకే నిన్ను అలర్ట్ చేద్దామని కాల్ చేశాను. సీక్రెట్ గా రిజిస్టర్ మ్యారేజా? నేను ధీరజ్ గారి మాజీ లవర్ని. వాడు చేసిన ద్రోహానికి కసి తీరా వాడి చెంపులు పగలగొట్టు. ఆగండి ప్లీజ్. తనని కాదు, నన్ను కొట్టండి.